హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి శ్రీకాకుళం క్యాంపస్, అలాగే ఒంగోలు, ఆర్కే వ్యాలీ, న్యూజివేడ్ క్యాంపస్కి సంబంధించి ఈ 4 క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళు 6 ఇయర్స్ ఎక్కడ చదవాలి అనే దాని గురించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, న్యూజివేడ్లో సీట్ వచ్చిన వాళ్ళు 6 ఇయర్స్ కూడా న్యూజివేడ్లోనే చదువుతారు. అలాగే నెక్స్ట్ మనకి శ్రీకాకుళం క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళు మరి ఎక్కడ చదవాలి అంటే, శ్రీకాకుళం క్యాంపస్లో మనకి ఫస్ట్ పియూసీ 2 ఇయర్స్ అయితే శ్రీకాకుళంలోనే చదువుతారు. అలాగే నెక్స్ట్ బీటెక్కి ఒక 2 ఇయర్స్ శ్రీకాకుళంలో ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ టైం నుంచి ఉంచుతున్నారు. తర్వాత 3rd ఇయర్ 4th ఇయర్కి అయితే న్యూజివేడ్కి కొంతమందిని పంపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ మనకి లాస్ట్ టైం అయితే 2 ఇయర్స్ మాత్రమే చదివి మిగతా బీటెక్ 4 ఇయర్స్ న్యూజివేడ్కి పంపించేవాళ్ళు. కానీ లాస్ట్ టైం నుంచి అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా శ్రీకాకుళంలోనే చదువుతున్నారు. మిగతా 2 ఇయర్స్ మాత్రం న్యూజివేడ్కి వెళ్తున్నారు. అంటే మనకి మళ్ళీ బీటెక్కి 4 ఇయర్స్ కూడా శ్రీకాకుళంలో ఉండే అవకాశం ఉందా అంటే, మనకి అక్కడ ఉన్న దాన్ని బట్టి అంటే అక్కడట మనకు ఒకవేళ నెక్స్ట్ టైం నుంచి మార్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఒకవేళ బీటెక్ 4 ఇయర్స్ కూడా శ్రీకాకుళంలోనే వచ్చేస్తే శ్రీకాకుళంలోనే చదువుతారు. లేదంటే లాస్ట్లో మీకు న్యూజివేడ్కే పంపిస్తారండి. అంటే మనకి శ్రీకాకుళంలో ఫస్ట్ 2 ఇయర్స్ ఖచ్చితంగా చదువుతారు. బీటెక్లో మాత్రం ఒక 2 ఇయర్స్ శ్రీకాకుళంలో చదువుతారు, న్యూజివేడ్కి కూడా పంపిస్తారు. ఒకవేళ మీరు బీటెక్ వెళ్ళేసరికి అక్కడ శ్రీకాకుళంలో మిగతా 2 ఇయర్స్ కూడా వచ్చేస్తే 6 ఇయర్స్ కూడా శ్రీకాకుళంలో చదువుకునే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా న్యూజివేడ్కి వాళ్ళు పంపించేస్తారు, మనం వెళ్ళవలసిందే. నెక్స్ట్ అలాగే ఒంగోలు క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళు ఆర్కే వ్యాలీలో పియూసీ 2 ఇయర్స్ చదువుతారు. బీటెక్కి ఒంగోలు క్యాంపస్కి వెళ్ళిపోతారు, అక్కడ 4 ఇయర్స్ అయితే చదువుతారు. ఆర్కే వ్యాలీలో సీట్ వచ్చిన వాళ్ళు 6 ఇయర్స్ కూడా ఆర్కే వ్యాలీ క్యాంపస్లోనే చదువుతారు. ఒంగోలు క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే పియూసీ 2 ఇయర్స్ మాత్రం ఫస్ట్లో ఆర్కే వ్యాలీలో చదవాలి. బీటెక్కి మాత్రమే ఒంగోలు క్యాంపస్కి వెళ్తారు. ఇలా అయితే మనకి ఉంటుంది. అంటే ఆర్కే వ్యాలీ, న్యూజివేడ్లో సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఆయా క్యాంపస్లో చదువుతారు. శ్రీకాకుళము, ఒంగోలు క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళకి ఒంగోలు అయితే ఆర్కే వ్యాలీలో ఫస్ట్ 2 ఇయర్స్ చదవాలి. శ్రీకాకుళం అయితే లాస్ట్ 2 ఇయర్స్ న్యూజివేడ్లో చదవాలి. కానీ మనకి బీటెక్ వచ్చేసరికి మళ్ళీ చేంజ్ చేస్తే చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మనకి ఆ ఇయర్ ఉన్నదాన్ని బట్టి, అంటే ఆ ఇయర్ ఫెసిలిటీస్ బట్టి, అక్కడ మనకి రూమ్స్ ఉన్నదాన్ని బట్టి, ఫ్యాకల్టీ ఉన్నదాన్ని బట్టి, ఆ బ్రాంచ్ బట్టి మనకి 6 ఇయర్స్లో మనకి శ్రీకాకుళం నుంచి న్యూజివేడ్కి పంపించవచ్చు, పంపించకపోవచ్చు. మ్యాక్సిమం లాస్ట్ 2 ఇయర్స్ మాత్రం న్యూజివేడ్కి శ్రీకాకుళం వాళ్ళే పంపిస్తారు. ఒంగోలు క్యాంపస్ వాళ్ళు మాత్రం ఆర్కే వ్యాలీలో 2 ఇయర్స్ చదివి 4 ఇయర్స్ ఖచ్చితంగా ఒంగోలు క్యాంపస్లోనే చదువుతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.